టాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా తిరుపతిలోని గ్రూప్ థియేటర్ వద్ద అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్ ముందు బహిరంగ జంతు బలికి పాల్పడ్డారు. దీనిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో దానిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బహిరంగంగా జంతు బలి ఇచ్చి రక్తాన్ని పోస్టర్పై పూయడంతో జంతు చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో 5 మందిని గుర్తించామని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు డీఎస్పీ వెంకటనారాయణ. ప్రపంచ ఆధ్యాత్మిక నగరంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడరాదని ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా తిరుపతిలోని గ్రూప్ థియేటర్ వద్ద అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్ ముందు బహిరంగ జంతు బలికి పాల్పడ్డారు. దీనిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో దానిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బహిరంగంగా జంతు బలి ఇచ్చి రక్తాన్ని పోస్టర్పై పూయడంతో జంతు చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో 5 మందిని గుర్తించామని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు డీఎస్పీ వెంకటనారాయణ. ప్రపంచ ఆధ్యాత్మిక నగరంలో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడరాదని ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలో 13వ తేదీ అర్లీ అవర్స్లో ఈ డాకు మహారాజ్ సినిమా థియేటర్ వేరియస్ థియేటర్లో రిలీజ్ కావడం అయింది. అందులో ప్రతాప్ థియేటర్లో కానీ గ్రూప్ థియేటర్స్ వద్ద తిరుపతిలో రిలీజ్ కావడం. ఈ సందర్భంగా కొంతమంది బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్ అతి ఉత్సాహంతో ఒక పొట్టేలను తీసుకొచ్చి పబ్లిక్ ప్లేస్లో చాలామంది స్పెక్టేటర్స్ ముందర అది నరకడం జరిగింది, సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఇది ట్రూ అని తేలింది. తర్వాత ఆ టైంలో బీట్ కానిస్టేబుల్లో ఉన్న మదన్ మోహన్ నాయుడు అతని కంప్లైంట్ మేరకు ఈస్పీఎస్లో క్రైమ్ నెంబర్ 17/2005 కింద సెక్షన్ క్రైమ్ నెంబర్ కింద నమోదు చేసి ఇన్ ది ఏపీ ప్రొహిబిషన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్ యాక్ట్ కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ బర్డ్స్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద, అనిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమైంది.